వలసలను నియంత్రించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 85,000 వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. సరిహద్దు భద్రత, వలసలను అరికట్టేందుకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగదని కూడా స్పష్టం చేసింది. ఇక అమెరికా రద్దు చేసిన వీసాల్లో విద్యార్థులవే 8,000కు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో వాహనం నడపడం, దొంగతనం, దాడుల వంటి నేరాలకు పాల్పడిన వారి వీసాలు రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా వీసా గడువు ముగియడం, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినట్లు అనుమానాలు వంటి కారణాలతోనూ వీసాలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్లో కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న మరికొందరు వీసాలను కూడా అమెరికా రద్దు చేసింది. అలాగే గాజా యుద్ధానికి సంబంధించి జరిగిన నిరసనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులపైన అమెరికా ప్రత్యేక నిఘా పెట్టింది. వీరి వీసాలు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.